సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని హత్య చేశారు. నేషనల్ హైవే పక్కన మృతదేహం ఉంది. బీరు బాటిల్తో కొట్టి చంపినట్టుగా అనుమానిస్తున్నారు. పెట్రోల్ పోసిన కాల్చినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. 3వ తారీఖున యువతి అదృశ్యమైంది. పోలీసులకు తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఓ యువకుడిపై అనుమానం ఉందని కూడా ఫిర్యాదు చేశారు. ఇంతలోనే శవమై కనిపించింది తన్మయి. పోలీసులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆవేదనతో చెప్తున్నారు. కూల్ డ్రింక్ తాగి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి శవమై కనిపించింది. దారుణ హత్యకు గురైంది. నేషనల్ హైవే పక్కన కాలిపోయిన మృతదేహం కనిపించింది. అనంతపురంలో జరిగిన ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. తన్మయిని అసలు ఎవరు చంపారు? హత్య కారణాలేంటి? ఈ ప్రశ్నలకు దొరికిన సమాధానాలు విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. బీరు బాటిల్తో దారుణంగా కొట్టి చంపేశారు. తర్వాత పెట్రోల్ పోసి కాల్ చేశారు. దొరకకుండా ఉండేందుకు నేషనల్ హైవే పక్కన పడేశారు. ఈ హత్య చేసింది ఎవరో కాదు, ఆమెకు తెలిసిన వాళ్లే, పరిచయం ఉన్నవాళ్లే, రోజు ఫోన్లో మాట్లాడేవాళ్లే. అవును, తన్మయి హత్య కేసులో 3గురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు ఆమె నేరాన్ని అంగీకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ హత్యలో మిగిలిన వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అన్న విషయంలోకి సంబంధించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన తన్మయి ఆకుతోటపల్లి వద్ద గల రామకృష్ణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 3వ తేదీన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. రాత్రి 9 గంటల సమయంలో కడుపులో నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగటానికని బయటకు వెళ్ళింది. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడ అంటే ఇంటికి తిరిగి రాకపోయేసరికి, లేట్ అయ్యేసరికి గాలించడం మొదలుపెట్టారు. తెలిసిన వాళ్ళు, బంధువులు అడిగినప్పటికి కూడా లాభం లేకుండా పోయింది. 4వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ఉన్న ముళ్లపదల్లో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం గుర్తించలేని విధంగా ముఖం మొత్తం కాలిపోయి ఉబ్బిపోయి ఉండటంతో శరీరం మీద కాలిన గుర్తులు కూడా ఉన్నాయి. ఆమెను ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తన్మయిపై దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేసినట్లుగా భావిస్తున్నారు పోలీసులు సమాచారంతో అక్కడికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఆ మృతదేహం తమ కుమార్తెదే అని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మరోపక్క ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. నిందితులపై చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ఎస్పీ కూడా ఆదేశించారు. ఇంకా లోతైన దర్యాప్తు చేయండి, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం మొత్తం వెలికి తీయండి అని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థిని తన్మయి హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్కు గురి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులకు, సైకోలకు తావులేదు. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.